ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తుల, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది అన్నట్లయితే తప్పనిసరిగా మనం కొన్ని నియమాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. ఏమిటండి నియమాలు? ఏమిటి అంటే, మరి వార ప్రారంభంలో వివాదాలు, గొడవలు, చికాకులు, వారి మధ్యలో స్వల్పమైన ఆటంకాలు, ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో మాత్రమే విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. అందుచేత వివాదాలకి దూరంగా ఉండాలి. అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు పెద్దగా ప్రోత్సాహకరంగా లేవు. చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు, చికాకులు ఇవన్నీ ఉంటాయి. అంచేత ప్రతి ఒక్కరు కూడా నిదానంగా వ్యవహారం చేయవలసిన అవసరం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నది. ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు ఉంటారా, వారాంతం చాలా బ్రహ్మాండంగా యోగిస్తాయి, దానికి ఇబ్బంది ఏమీ లేదు. వారి మధ్యలో కూడా ఏదో పర్వాలేదు, కానీ ఏదైనా మనకి చికాకులు అనేవి తప్పవు. అయితే ఈ రాశి వారికి మనం ఆలోచనలో చూసినట్లయితే, మీరు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మాత్రం ఆర్థిక పరిస్థితుల్లో కొంతవరకు వార ప్రారంభం యోగించే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు వారాంతం వస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైన వ్యయం, సంతానపరమైన వ్యయం, చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటాయి. ఏదైనా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ రకంగా చూసినా మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. కొంతవరకు మానసికమైన ఆనందం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, కానీ సమస్యలు అలాగే ఉంటాయి. అంచేత మనం సమస్యలు నగ్గాలి అంటే ఖచ్చితంగా మన యొక్క తెలివితేటలు ఉపయోగించుకోవాలి. ఏ పని ఎలా చేయాలనేటువంటి జాగ్రత్తలు ఉంటేనే మీరు విజయం సాధించగలరు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. జాతక బలం, మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నం గట్టిగా ఉండాలి. సంఖ్యలో 2, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, శివారాధన చేయండి. శనగలను దానం పెడుతూ ఉండండి. విజయం వైపు తప్పనిసరిగా వెళ్ళగలుగుతారు.